iPhone 14 సిరీస్ రేపు సెప్టెంబర్ 7వ తారీఖు అయితే అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రీ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు 9వ తారీఖు నుంచి అండ్ మేబీ 14 నుంచి 16వ తారీఖు మధ్యలో వీటన్నిటికి సంబంధించినటువంటి డెలివరీస్ అందరికీ చేరవేసేటువంటి అవకాశం అయితే ఉంది. నేనైతే చాలా ఎక్సైటెడ్, ఎందుకంటే వీళ్ళు ఒక సిరీస్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ జనరేషన్లో పెద్దగా అప్గ్రేడ్స్ అయితే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 12లో మేజర్ అప్గ్రేడ్, 13లో ఏం లేదు, మళ్ళీ 14లో మేజర్ అప్గ్రేడ్ ఉంటుంది, అలాగే 15లో ఏముండదు, ఇంకా 16లో మళ్ళీ మనకు మేజర్ అప్గ్రేడ్ అయితే ఉంటుంది. నేనైతే కనుక నాకు ఐఫోన్ ఎక్సెస్ మ్యాక్స్ నేను వాడుతున్నాను, అప్పటి నుంచి పెద్దగా మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఏం కనిపించలేదు. మరి ఈసారి ఇప్పుడున్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా దీంట్లో కొన్ని మేజర్ అప్గ్రేడ్స్ అయితే చేయబోతున్నారు. ఆ మేజర్ అప్గ్రేడ్స్ ఏంటి అనే దాని గురించే ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ మీరు ఈసారి ఐఫోన్లో ఏ సిరీస్ అంటే 14 అనే కాదు, ఏదన్నా అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా సేల్లో వచ్చినా కానీ లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. లేదన్నా ఈ సంవత్సరం మేము అప్గ్రేడ్ కాము, నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అంటే అది కూడా కామెంట్ చేయండి, ఏ మోడల్కి మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. లైక్ చేశారా? లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్, signing in. Welcome to my channel Vasu Tech Vlogs. సో మొదటిగా అసలు ఈసారి ఈ ఐఫోన్ 14 సిరీస్లో మొత్తంగా మనకి 4 మొబైల్ ఫోన్స్ అయితే యాజ్ యూజువల్ ప్రతి సంవత్సరం మనం చూసినట్లుగానే ఈసారి కూడా మనం చూస్తున్నాం. అయితే ఐఫోన్ 14 మినీ ఏదైతే ఉందో ఇది ప్రొడక్షన్లో ఇది తీసేసేయాలి, ఎందుకంటే 13 మినీ అలాగే 12 మినీలో పెద్దగా వీళ్ళకి ఆదరణ రాలేదు, సేల్స్ కూడా పెద్దగా లేవు. కాబట్టి ఈసారి దీన్ని స్కిప్ చేస్తూ మొన్నటిదాకా రూమర్ న్యూస్ ఏంటి అంటే 14 మ్యాక్స్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు అని చెప్పి. అంటే ఇంకా చెప్పాలన్నట్టయితే ప్రో మ్యాక్స్ డిస్ప్లే సైజ్ ఏదైతే ఉందో 6.7 ఇంచెస్ అదే సైజులో దీని డిస్ప్లే కూడా అయితే రాబోతుందని చెప్పి. అండ్ దీని తర్వాత మనకి 14 ప్రో అలాగే 14 ప్రో మ్యాక్స్ అంటే మొత్తం లైనప్ చూసారు అన్నట్లయితే ఐఫోన్ 14 మ్యాక్స్, 14 ప్రో అలాగే 14 ప్రో మ్యాక్స్. అయితే ఇప్పుడు ఈ మ్యాక్స్ అని కొత్తగా వచ్చింది కదా, దీన్ని టోటల్లీ రిమూవ్ చేసేస్తున్నారు. అంటే ఇది జస్ట్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఏది మ్యాక్స్ అనేది, కానీ ఇదైతే కన్ఫర్మ్ కాదు. 14+ మన ముందుకైతే రాబోతుంది, సేమ్ 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ తోటి. అయితే ఇక్కడ ఐఫోన్ 14 మ్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు 14+ తోటి అయితే రీప్లేస్ చేయనున్నారు. ఎస్, ఇదైతే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ న్యూస్, 98% కన్ఫర్మ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ లైనప్ ఒకసారి మీరు చూసారంటే 14+ అలాగే 14 ప్రో అలాగే 14 ప్రో మ్యాక్స్గా మన ముందుకైతే రాబోతుంది. అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి 8+ దగ్గర నుంచే వీళ్ళైతే ఈ ప్లస్ సిరీస్ని అయితే తీసేసి వీళ్ళు మ్యాక్స్ సిరీస్ని అయితే తీసుకొచ్చారు. మళ్ళీ తిరిగి వీళ్ళు ప్లస్ సిరీస్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 98% కన్ఫర్మ్ అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు 2 కేటగిరీలుగా ఉంటాయి, 14+ అలాగే 14 ప్రో మ్యాక్స్. సో దీంట్లో 14+లో మీకు ఏ మార్పు ఉండదు. ఐఫోన్ 13 సిరీస్లో మీరు A15 బయానిక్ చిప్ చూసారు కదా సార్, సేమ్ అదేవిధంగా నాచ్ కూడా సేమ్ అదే విధంగా మనకి రావడం అయితే జరుగుతుంది. అల్యూమినియం బిల్డ్ తోటి అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదైతే ఉందో సిరామిక్ గ్లాసెస్ ఇవన్నీ కూడా వెరీ కామన్. కాకపోతే వీటిలో 120 హెడ్స్ రీఫ్రెష్ రేట్ కూడా మనకి రాదు, స్టాండర్డ్ 60 హెడ్స్ రీఫ్రెష్ రేట్తో మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ అది కూడా యాపిల్లో మీకు తెలిసిందే చాలా స్మూత్ ఉంటుందండి. ఇక ప్రో విషయానికి వచ్చారు అంటే హ్యూజ్ అప్గ్రేడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉండేటువంటి డిస్ప్లే నాచ్, ఇందులో మనకు వచ్చేటప్పటికే ఐపిల్ షేప్డ్ నాచ్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. సో ఈ ఐపిల్ కూడా ఎందుకోసం అన్నట్లయితే ఫేస్ ఐడి కోసం అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం. అయితే ఇది మీకు స్క్రీన్ నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే జనరల్గా మీరు యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇక్కడ ఐ అని చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు కెమెరా కానీ లేదన్నట్లయితే కనుక మీరు ఏదైనా ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆ ఐపిల్ కాస్త మనకి డైరెక్ట్గా ఒక క్యాప్సూల్ టైప్ నాచ్ తోటి మనకు రావడం అయితే జరుగుతుంది. నార్మల్ స్మాల్ ఐ ఉంటుంది చూసారా, అది కాస్త క్యాపిటల్ ఐ కింద చేంజ్ అవ్వడం జరుగుతుంది. మధ్యలో ఉండేటువంటి ఎల్ఈడీస్ ఏవైతున్నాయి ఓఎల్ఈడి డిస్ప్లేస్ కాబట్టి అవి ఆఫ్ అయిపోయి మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లేదా ఆరెంజ్ కలర్లో మనకి ఇండికేషన్స్ చూపిస్తూ ఉంటుంది, విచ్ స్టాండ్స్ ఫర్ గ్రీన్ కెమెరా, అలాగే ఎల్లో ఆర్ ఆరెంజ్ స్టాండ్స్ ఫర్ మైక్రోఫోన్. సో ఈ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది కేవలం మీరు ఐఫోన్ 14
ప్రో 14 ప్రో మ్యాక్స్లో మాత్రమే చూస్తారు కానీ వేరే ఇక్కడ 14 ప్లస్లో మాత్రం మీకు ఇది రాదు. ఇక మరొక మేజర్ అప్గ్రేడ్ వచ్చేటప్పటికే ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఈ 14 సిరీస్లో అందులో ముఖ్యంగా ప్రో సిరీస్లో మనకి శాటిలైట్ కనెక్టివిటీని కూడా తీసుకొని రాబోతున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. అంటే మీరు సిగ్నల్ లేకపోయినా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం మధ్యలో ఉన్నా లేదన్నట్లయితే మౌంటైన్ దగ్గర ఎక్కడన్నా అడవిలో ఉన్నా కానీ జస్ట్ మీకు ఒక SMS ద్వారా కమ్యూనికేట్ చేసుకునేటువంటి ఫెసిలిటీని అయితే యాపిల్ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా నేను అనుకోవటం మాత్రం ప్రో సిరీస్లో నార్మల్ వేరియంట్లో అయితే వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇక ప్రో సిరీస్లో వచ్చేటప్పటికి మనకి A16 బయోనిక్ చిప్ యాపిల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీని మనకి ఇందులో తీసుకొని రావడంతో పాటు రిఫ్రెష్ రేట్ కూడా LPTO టెక్నాలజీ, అదేనండి అల్ట్రా స్మూత్ టెక్నాలజీ, 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ ఆఫ్ కోర్స్ డాల్బీ విజన్ ఇలాంటి కంటెంట్ అన్నిటిని కూడా మనం ఇందులో చూడొచ్చు. ప్రో సిరీస్లో ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్లో కూడా యాపిల్ అయితే హ్యూజ్ అప్గ్రేడ్ ని తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లో ఏవైతే ఉన్నాయో ఇంకొంచెం అల్ట్రా వైడ్ యాంగిల్ గా బెటర్ స్టెబిలిటీ, బెటర్ పిక్చర్ క్వాలిటీ, ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ తోటి యాపిల్ మన ముందుకు రాబోతుందని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది. అఫ్ కోర్స్ ప్రో సిరీస్లో ఎక్కువగా వ్లాగింగ్స్ చేస్తుంటాం, లేదన్నట్లయితే నేనైతే మెజారిటీ ఆఫ్ ద బీ రోల్స్ అన్ని కూడా మొబైల్ ఫోన్ ద్వారా తీస్తుంటాను. నాకైతే చాలా 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 బాగా ఉపయోగపడటం జరుగుతుంది. చూద్దాం మరి దీనిలో పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటంటే అన్నీ కూడా మీకు 12 మెగాపిక్సెల్, 14 సిరీస్ అన్ని కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నీ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్ని చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక 14 ప్లస్లో మీకు ఏ విధమైనటువంటి బ్యాటరీలో అప్గ్రేడ్ ఉండేటువంటి అవకాశం లేదు, ఛార్జింగ్లో కూడా అప్గ్రేడ్ ఉండేటువంటి అవకాశం లేదు. కానీ వేరే ఇక్కడ 14 ప్రో అలాగే 14 ప్రో మ్యాక్స్లో వచ్చేటప్పటికే మనకి 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయనుందంట. ఈవెన్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి మ్యాక్స్ సేఫ్ ఛార్జర్స్ ఉంటాయి చూసారా, అవి కూడా వాటిల్లో బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే తీసుకొని రాబోతున్నారంట. అయితే ఇది ప్రో సిరీస్కి మాత్రమే, వేరే నార్మల్ సిరీస్కి వచ్చేటప్పటికి రెగ్యులర్ 20 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీయే. అండ్ ఈసారి కూడా మీకు బాక్స్లో ఛార్జర్స్ అయితే ఇవ్వరు. ఆల్రెడీ మీరు 13 సిరీస్లో వాడుతున్నటువంటి 20 వాట్స్ ఛార్జింగ్ టెక్నాలజీ తోటి నేను 14 ప్రో మ్యాక్స్ ఛార్జ్ చేస్తాము అని అంటే చేసుకోవచ్చు. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మళ్ళీ తిరిగి 30 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఛార్జర్ని కొనాల్సిందే. అదనంగా మళ్ళీ మనకు ఒక 4,000-5,000 రూపాయలు బ్యాండ్. సో ఇక డిజైన్, కలర్స్ వీటిలో పెద్దగా మార్పే ఉండేటువంటి అవకాశం లేదు, కానీ మేబీ కొంచెం మరింత బెటర్ కలర్స్ని మన ముందు చూసేటువంటి అవకాశం అయితే ఉంది. కాకపోతే ఈసారి ఇంట్రెస్టింగ్గా, అనూహ్యంగా చాలా వరకు ఆ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందేమో అని చెప్పి నేను కూడా అనుకున్నాను పర్సనల్గా. బట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దానికన్నా కానీ మరొక $50 తక్కువకే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. వేరే ఇంతకుముందు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో మనకు వచ్చేటప్పటికి $799లో తీసుకొస్తే ఈసారి $750కే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో యాక్చువల్గా మన డాలర్ రేట్కి మన ఇండియన్ రూపీ ఎక్స్చేంజ్ కూడా చాలా వరకు పడిపోయింది కాబట్టి మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికే $75,000 బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కరెన్సీ కన్వర్షన్ ప్రకారంగా చూసారన్నట్లయితే మీకు సుమారుగా $57,000-58,000, మాక్సిమం $60,000 దాకా ఉండేది. కాకపోతే మనం అయితే $75,000 అయితే చెల్లించాల్సిందే. ఇక రెండోది 14 ప్లస్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో, బేస్ వేరియంట్లు అన్నీ కూడా 128 GB ఉంటాయి. సో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మనకి $850, అంటే మన ఇండియాలోకి వచ్చేటప్పటికే సుమారుగా $85,000. అలాగే మీకు 14 ప్రో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే $1,049, అంటే మన ఇండియన్ దానిలో మీరు చూసారంటే సుమారుగా $105,000 దాకా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 14 ప్రో మ్యాక్స్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా $115,000 దాకా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ప్రైజింగ్ గురించి అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్. సో ఇది ఫ్రెండ్స్, రేపు సెప్టెంబర్ 7వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాతో పాటు గ్లోబల్గా లాంచ్ అవబోతున్నటువంటి iPhone 14 సిరీస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే. ఒకవేళ మీరు కనుక 14 సిరీస్లో 14 కానీ 14 ప్లస్ కానీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే, ముఖ్యంగా 14 పర్చేజ్ చేయాలనుకుంటున్న వాళ్ళు 14 కోసం అయితే ఆగకండి. ఇప్పుడు ఉన్నటువంటి సేల్స్లో రేపు సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి అనుకుంటా మన ఇండియాలో బిగ్ బిలియన్ డే సేల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. దాంట్లో 13 ఏదైతే ఉందో మీరు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు, ఎందుకంటే పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ అఫ్ కోర్స్ అప్పటికల్లా మనకి సెప్టెంబర్ 7th ఇది లాంచ్ అవుతుంది కాబట్టి ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని వస్తాయి కాబట్టి మీకు ఇంకా బెటర్ క్వాలిటీగా, ఇంకా మీకు బెటర్ క్లారిటీగా, బెటర్గా మరి ఇంకొక వీడియో అయితే మీ ముందు తీసుకొస్తాను. ఏది పర్చేజ్ చేయాలి, 13 14 అనే దాని గురించి. సో మీరేమనుకుంటున్నారు, లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ప్రైజింగ్ కావచ్చు, డిజైన్ కావచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో లైక్ చేశారు కదా, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.